హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను. 1 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. అవి మా చెట్టువే, మంచిగా ఉండేవి, పురుగులు లేకుండా చూసి ఏరి తడిగుడితో తుడిచి ఆరబెట్టుకోవాలండి ఒక పావుగంట ఎండలో. తర్వాత 1 పావు కేజీ చింతపండు తీసుకున్నాను. కేజీ చిక్కుడుకాయలకి 1 పావు కేజీ చింతపండు పడుతుందండి. దాంట్లో నీళ్లు పోసి నిండుగా కొద్దిసేపు వేడి చేసి వేడి నీళ్ళల్లో బాగా నాననివ్వాలండి. చింతపండు బాగా నానిన తర్వాత మనం దాన్ని పులుసు పిండి తొక్కు తీసేసి పులుసు తీసుకొని ఒక మందపాటి గిన్నెలో పోసి బాగా ఉడకనివ్వాలండి. మనం పులిహోరకి ఉడకబెట్టుకుంటాం కదా, అలా బాగా ఉడకనివ్వాలి. ఆ నీరంతా పోయి కొంచెం చిక్కగా అయ్యే వరకు, ఆ విధంగా వచ్చే వరకు ఉడకబెట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండీలో 1 పావు కేజీ నూనె తీసుకున్నాను. దాంట్లో చిక్కుడుకాయలని పచ్చిదనం పోయేటట్లు వేయించాలండి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఏమైనా తడి అట్లాంటిది ఉంటే పోయేటట్టుగా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మాత్రమే వేయించాలి ఆయిల్ నూనెలో, ఎక్కువ అవసరం లేదు. తీసి పక్కన పెట్టుకోవాలండి వాటిని అన్నింటినీ. ఈ చిక్కుడుకాయలు చూసుకోవాలండి, మనం పురుగులు లేకుండా ఉండేవి చూసుకొని చూడవచ్చు. దీనికి టెక్నిక్ ఏంటంటే, మనం ఎండలో నుంచొని ఆ చిక్కుడుకాయని ఎండలో పెట్టి చూస్తే లోపల ఏమన్నా ఉంటే మనకు తెలుస్తుందండి. దాంట్లో ఒక హాఫ్ కప్పుకి ఎల్లిపాయలు తీసుకున్నాను, పోపు పెట్టానండి. మిగిలిన నూనెలో మిగిలిన నూనెలో పోపు పెట్టాను. ఆ పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ తొక్కు వేసాను. అది కూడా కొంచెం లైట్గా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు వేయించి దాంట్లో చింతపండు రసం కలపాలి. మనం ఉడకబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు కొంచెం పలచగా ఉడకబెట్టుకోవాలండి. చిక్కగా ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. అంటే చిక్కుడుకాయలు దాంట్లో ఊరాలి, అందుకని కొంచెం పలచగానే ఉండాలి, మరి చిక్కగా ఉండకూడదు. దీన్ని దాంట్లో వేసి దాంట్లో కూడా తడి లేకుండా ఉండేట్టుగా ఆయిల్ అంతా పైకి ఉండేటట్టుగా ఒక 2-3 మినిట్స్ వేయించాలండి నూనెలో, ఆ పోపులో. వేయించిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఈ పైకి వచ్చిన తర్వాత ఇంకా పసుపు, ఉప్పు కలపాలండి. ఇక్కడ స్టవ్ ఆపేసి ఆ వేడిగా ఉన్నప్పుడైనా 1 స్పూన్ పసుపు, ఒక హాఫ్ కప్ కంటే తక్కువ ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీసేయలేము కదా, తగ్గించలేము అందుకు. తర్వాత వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి దాంట్లో కలపాలండి. దాంట్లో కలపాలి బాగా. చింతపండు పోపు వేసుకున్న దాంట్లో కలపాలండి చిక్కుడుకాయలని. దీంట్లో ఇప్పుడు మనకు ఆవాలు, మెంతులు కొట్టి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి, ఆవ మెంతి పొడి 1 మెంతి అయితే 2 ఆవాలు తీసుకొని పొడి చేసి పెట్టుకుంటానండి నేను. ఎప్పుడూ నిల్వ ఉంటుంది నాకు అది ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలకు వాడుతూ ఉంటాను. అది 2 స్పూన్లు వేసానండి. తర్వాత 1 కప్పు కారం తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మంచిగా కలిపేసి ఒక నైట్ అంతా పెట్టాలండి, బయటనే పెట్టాలి. బాగా మంచిగా సెట్ అవుతుంది, ఊరుతుంది ముక్క కూడా. ఇది అప్పటికప్పటికే తినలేమండి, గ్రేవీ అయితే తినవచ్చు, కానీ ముక్క ఊరటానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో ఏంటంటే కొన్ని రోజులు ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత, ఒక 20 రోజులు పోయిన తర్వాత ముక్క లోపల ఇత్తనం అంతా గట్టిగా అయిపోతుంది. దాన్ని అయితే అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి మనం వదిలేసామనుకుంటే 2-3 నెలల తర్వాత అది మళ్ళీ ముక్క అంతా రసం పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీన్ని తీసుకొని నాకు 2 చిన్న బాటిల్స్ అనేవి, ఒకటి నేను ప్రజెంట్ వాడుకుంటానికి తీసుకున్నాను, ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అని చెప్పి తీసి పెట్టుకున్నానండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని పొడిగా ఉండే ఒక బాటిల్లో తీసుకొని దానిపైన నూనె పోయాలండి. బాటిల్ అంతా అంతా అయిపోయిన తర్వాత పైన మనకి స్టోర్ చేసుకోవాలనుకుంటేనే పోయొచ్చండి, లేకుంటే మామూలుగా వాడేసుకోవచ్చు డైలీ వాడుకునేటట్లయితే. లేదు ఇప్పుడు వాడిన 1 నెల 2 నెలల వరకు అనుకుంటే దానిపైన మనకి గ్రేవీ కనపడకుండా ఒక 2 గంటలు ఆయిల్ పోసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అట్లానే కదిలించుకొని ఉంటే సంవత్సరమైనా ఉంటుందండి ఈ చట్నీ, పాడు కాదు. మనకు కావాలనుకున్నప్పుడు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ. ఇంతేనండి, టేస్టీగా ఉండే చిక్కుడుకాయ చట్నీ నిల్వ